మాత్రం చూసేవాళ్ళం. బట్ ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్స్ ఎంత పెరిగిపోయాయంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ దీస్ డేస్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే. అండ్ ఆ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయన్నమాట. క్యాన్సర్ అనేది ఏ శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. హ్మ్. ఒక్కొక్క అది ఒక మాట మాత్రమే. హ్మ్. కానీ క్యాన్సర్ అనేది సింగిల్ డిసీజ్ కాదు. అసలు ఏంటి సార్ క్యాన్సర్ అంటే? క్యాన్సర్ అంటే మన శరీరం అంతా కూడా మనకు కనిపించే ఈ శరీరం చాలా ఆర్గాన్స్ లాగా డివైడ్ అయి ఉండడం చాలా అవయవాలు ఉంటాయి మనకి. ఆ అవయవాల్లో మళ్ళీ కణాలు ఉంటాయి. హ్మ్. చిన్న చిన్న కంటికి కనపడని కణాలతో మన బాడీ తయారవుతుంది. హ్మ్. ఆ కణాలు అనేవి కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్‌లో ఉంటాయి. అంటే పాతవి చనిపోవడము, కొత్తవి తయారవ్వడము, పెరగడము హ్మ్. అలా ఉంటాయన్నమాట. ఏజింగ్ సెల్స్ చనిపోతూ ఉంటే కొత్తవి వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటే మన బాడీ ఒక డైనమిక్ ఆర్గానిజం. హ్మ్. ఈ ప్రాసెస్ అనేది చాలా టైట్‌లీ రెగ్యులేటెడ్ ఉంటుంది. హ్మ్. అంటే ఆహ్, ఏవైతే చనిపోతాయో వాటిని మాత్రమే రీప్లేస్ చేస్తూ వాటి స్పెసిఫిక్ రోల్స్ అసైన్ అయిన కణాలు మాత్రమే డివైడ్ అవుతూ ఉంటాయి. క్యాన్సర్ అలా కాదు. హ్మ్. ఈ సెల్ డివిజన్‌లో ఎక్కడైనా కంట్రోల్ కోల్పోతే కొన్ని కణాలు అన్‌కంట్రోల్‌గా డివైడ్ అయిపోయి ఒక గడ్డలాగా తయారవ్వడం గానీ, హ్మ్. లేకపోతే ఏవైనా పని మామూలుగా ప్రతి కణానికి దానంతట అది చేయాల్సిన పని పని ఉంటుంది బాడీలో. ఒకటుంటుంది. హ్మ్. ఆ పని చేయకుండా పనికిరాని కణాలుగా తయారవ్వడము, అవి అక్కడే అదే ఆర్గాన్‌లో మిగతా కణాలని ఆహ్, ఆహ్, రీప్లేస్ చేసేయడము, అంటే ఇన్వేడ్ చేయడము. అంటే వేరే కణాలను చెడగొట్టడం వేరే అంటారా? కణాలను చెడగొట్టడం, వేరే కణాలు పనిచేయకుండా చేయడం, వాటిని డిస్‌ప్లేస్ చేసేయడం అనమాట. అంటే పనికిరాని టిష్యూతో నిండిపోతే ఆర్గాన్ పని జరగదు గదా! ఆహా! దాంతో పాటు అవి అక్కడి నుంచి విడిపోయి హ్మ్. ఇప్పుడు సపోజ్ ఊపిరితిత్తుల్లో స్టార్ట్ అయిన క్యాన్సర్ హ్మ్. అక్కడ గడ్డ తయారయ్యి